నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. ఆయనపై ఈగవాలినా తట్టుకోలేని వీరాభిమానులు కోట్లలో ఉన్నారు. ఆ కళ్ళల్లో చిన్న నలత కనిపించినా, ఆ నడకలో చిన్న అలసట తెలిసినా గుండెలు బాదుకునే సైన్యం. అవును, జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక నాయకుడు కాదు, కోట్లాది మందికి ఒక ఎమోషన్. అలాంటి పవన్ కళ్యాణ్ కి సర్జరీల మీద సర్జరీలంటే ఇప్పుడు ఆ అభిమాన లోకం ఒక రకమైన ఆవేదనలో మునిగిపోయింది. తీవ్రమైన షాక్ కు గురవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ కి ఏమైంది? ఎందుకు ఆయన ముంబై వెళ్లాల్సి వచ్చింది? ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో అసలేం జరుగుతుంది? ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న ఇదే. మనం రీసెంట్ గానే చూసాం, పవన్ కళ్యాణ్ తీవ్రమైన సైనస్ సమస్యతో బాధపడ్డారు. ఆ సమస్యతో హైదరాబాద్ లోనే ఆయనకు ఒక ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ జరిగింది. ముక్కుపై ఎలాంటి కోత లేకుండా అత్యంత ఆధునిక పద్ధతిలో ఎండోస్కోప్ ద్వారా లోపలికి వెళ్లి సైనస్ మార్గాల్లో ఉన్న అడ్డంకులను, వాపును వైద్యులు క్లియర్ చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోట్లాది మంది పూజలు చేశారు. అంతెందుకు, స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేయడమే కాకుండా హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని కలిసి ప్రత్యేకంగా పరామర్శించారు. ఆ సైనస్ సమస్య నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్ అవుతున్నారనుకునే లోపే ఇప్పుడు అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని వేధిస్తున్న ప్రధాన సమస్య రొటేటర్ కఫ్ గాయం. అసలు ఏంటి ఈ రొటేటర్ కఫ్? వైద్య పరిభాషలో దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన భుజం అనేది కేవలం ఒక సాధారణ కీలు కాదు. మన చెయ్యిని పైకి ఎత్తడానికి, నాలుగు వైపులా తిప్పడానికి, బరువులు మొయ్యడానికి భుజం చుట్టూ 4 ప్రధాన కండరాలు, వాటిని ఎముకలతో అనుసంధానించే బలమైన స్నాయువులు ఉంటాయి. ఈ మొత్తం వ్యవస్థనే రొటేటర్ కఫ్ అంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 2 భుజాల్లోనూ తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఈ రొటేటర్ కఫ్ భాగానికి తీవ్రమైన గాయం కావడం వల్ల ఆయన చెయ్యి పైకి ఎత్తాలన్నా, కనీసం హ్యాండ్ మూవ్మెంట్ చేయాలన్నా నరకప్రాయమైన నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. జనసేన నేతలు కన్ఫర్మ్ చేసిన సమాచారం ప్రకారం ఈ నొప్పి సాధారణమైంది కాదు. ఈ రొటేటర్ కఫ్ సమస్య తీవ్రమైతే మొదట చిన్న నొప్పితో మొదలై క్రమంగా చెయ్యి కదల్చడం కూడా సాధ్యం కాదు. సాధారణంగా బట్టలు ధరించడంతో పాటు ఏదైనా వస్తువులు పైకి ఎత్తడం కానీ, వాహనం నడపడం కూడా సాధ్యం కాదని, అలాగే ఒక పక్కకు తిరిగి పడుకోవటం వంటి నిత్య జీవితంలో చేసుకునే చిన్న చిన్న పనులు కూడా తీవ్రమైన బాధను కలిగిస్తాయని వైద్యులు చెప్తున్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఈ భయంకరమైన నొప్పితోనే ఇబ్బంది పడుతూనే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కి గాయం ఇంత తీవ్ర రూపం దాల్చడానికి కారణం ఏంటి? దీని వెనుక ఆయన నిరంతర శారీరక శ్రమ ఉంది. గత ఎన్నికల ప్రచారంలో రాత్రి పగలు తేడా లేకుండా వారాహి యాత్రలు చేయడం, భారీ ర్యాలీలలో పాల్గొనడం, ఆ సమయంలో అభిమానుల మధ్య జరిగిన తోపులాటలు, నిరంతరం చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేయడం, వీటన్నిటి వల్ల ఆ కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిజానికి ఎప్పటి నుంచో సర్జరీ చేసుకోవాలని డాక్టర్లు చెబుతున్నా, అటు ఎన్నికలు, ఇటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం గా బిజీ షెడ్యూల్స్, ప్రజా సమస్యల నివారణే ధ్యేయంగా ముందుకు సాగడం వల్ల ఆయన తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి సర్జరీని వాయిదా వేస్తూ వచ్చారు. ముందుగా మందులు, ఫిజియోథెరపీతో తగ్గించడానికి ప్రయత్నించారు. కానీ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అవి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు సర్జరీ ఒకటే మార్గమని ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్యులు తేల్చి చెప్పారు. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అత్యంత ఆధునిక వైద్య సాంకేతికతతో ఈ సర్జరీ జరగబోతుంది. సర్జరీ పూర్తయిన తర్వాత ఆ 2 భుజాల కండరాలు మళ్ళీ యథావిధిగా పనిచేస్తాయి. కాకపోతే ఈ సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కోలుకోవడానికి కొన్ని వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల సైనస్ నుంచి కోలుకున్నారు, మళ్ళీ ఈ భుజాల సర్జరీ, ఇవన్నీ అభిమానులని, కుటుంబ సభ్యులను కలవరపెడుతున్నాయి. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసుకుని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి మన డిప్యూటీ సీఎం గారు తిరిగి వస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.